ఏంటి మాడి అలా చూస్తున్నావు? మా అమ్మ ఫోటోని ఇక్కడ పెట్టానేంటా అనా? మా అమ్మ ఫోటో కూడా మన రూమ్ లో ఉంటే బాగుంటుంది అనిపించింది, అందుకే పెట్టాను. మాడి, నీకు గుర్తుందా మన పెళ్లి కాకముందు నిన్నెక్కడికి తీసుకెళ్లమని అడిగినా వెంటనే తీసుకెళ్లిపోయేవాడివి. ఇప్పుడు కూడా నన్నలా ఒక చోటికి తీసుకెళ్తావా? నేను సినిమాకో షికార్కో తీసుకువెళ్ళమని అడగట్లేదు. ఇవాళ మా అమ్మ తిథి. మా అమ్మ సమాధి దగ్గరికి తీసుకువెళ్తావా? మా అమ్మ మీద నీకు కోపం ఉండొచ్చు, అయినా ఆవిడ తిథి రోజున ఆ కోపాన్ని పక్కన పెట్టి నన్ను అక్కడికి తీసుకువెళ్తావేమోనన్న చిన్న ఆశ. చెప్పు మాడి, నన్ను మా అమ్మ సమాధి దగ్గరికి తీసుకువెళ్తావా? ఏంటి నాన్న అలా ఉన్నావు? ఏం లేదు పెద్దమ్మా. ఏం లేదని నువ్వు చెప్తున్నా ఏదో ఉందని నీ కళ్ళు చెప్తున్నాయి నాన్న. అదేంటో చెప్తే నీ బాధ కొంచెం తగ్గుతుంది కదా బావా. చూడు నాన్న, భార్యాభర్తలు అన్నాక కోపతాపాలు, అలకలు, అపార్థాలు వస్తూనే ఉంటాయి. అలాంటివి వచ్చినప్పుడు ఆ భార్యాభర్తలు వాటిని దూరం చేసుకోవాలే తప్ప ఒకరికొకరు దూరం కాకూడదు. బావా, ఏంటి బావా ఇది? బటన్ సరిగ్గా పెట్టుకోలేదు. ఒక్కసారి అచ్చూడు. ఆ జుట్టు కూడా చూడు ఎలా ఉందో, చింపురి జుట్టులాగా. బావా ఒక్క నిమిషం. చూసావా మీ మమ్మీ డాడీ ఎంత అన్యోన్యంగా ఉన్నారో? వాళ్ళు ఇంత అన్యోన్యంగా ఉన్నారంటే వాళ్ళ మధ్య అపార్థాలు, కోపాలు, సమస్యలు రాలేదు అని కాదు. వచ్చినా వాటిని పరిష్కరించుకుని అంత అన్యోన్యంగా ఉన్నారు. అంటే భార్యాభర్తలు ఒకరికి ఒకరు విలువ ఇచ్చుకోవాలే తప్ప వచ్చిన సమస్యలకి అంత విలువ ఇవ్వకూడదు. వాళ్లే కాదు నాన్నా, ఏ జంటైనా సరే ఒకరి విలువ మరొకరు తెలుసుకుని ఒకరి కోసం ఒకరు బతకాలే తప్ప ఒకరికొకరు దూరం అయ్యి విడివిడిగా బతకూడదు. బావా, థ్యాంక్ యూ బావా. చిన్ని వాళ్ళ అమ్మ తప్పు చేసిందని నువ్వు నమ్ముతున్నావు. అది తప్పు, మా అమ్మ నిర్దోషని నిరూపిస్తానని చిన్ని అంటుంది. అందుకు 30 రోజులు గడువు కూడా అడిగింది కదా. ఆ గడువు పూర్తయ్యే లోపల చిన్ని అలా నిరూపించలేకపోతే అప్పుడు కదా నువ్వు చిన్ని వాళ్ళ అమ్మ తప్పు చేసిందని నమ్మాలి. అప్పుడు కదా నువ్వు చిన్ని మీద కోపంగా ఉండాలి. అప్పుడు కదా నువ్వు చిన్నిని దూరం పెట్టాలి. ఒక్కోసారి కళ్లతో చూసిన ప్రతిదీ నిజం కాదు. అలాంటిది చెవులతో విన్న ప్రతిదీ నిజం ఎలా అవుతుంది నాన్నా? అందుకే చిన్ని గడువు పూర్తయ్యే వరకు చిన్ని వాళ్ళమ్మ తప్పు చేసిందనే నిర్ణయానికి నువ్వు రాకూడదు. చిన్ని మీద నువ్విలా కోపంగా ఉండకూడదు. భార్యాభర్తల మధ్య కోపతాపాలు, అలకలు, అపార్థాలు అనేవి వచ్చిపోయే చుట్టాల్లాంటివి. ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయే తప్ప శాశ్వతంగా ఉండిపోవు. భార్యాభర్తల మధ్య శాశ్వతంగా ఉండేవి ప్రేమలు, అభిమానాలు, అనురాగాలు, అనుబంధాలు. ఇవి మాత్రమే శాశ్వతంగా ఉంటాయి. నీకో విషయం తెలుసా నాన్నా? మనం ఎక్కువగా ప్రేమించే వ్యక్తి మీదే మనకి ఎక్కువగా కోపం వస్తుంది.
చిన్ని మీద నీకంత కోపం వచ్చింది అంటే చిన్ని మీద నీకెంత ప్రేముందో అర్థం చేసుకో. అది అర్థం చేసుకుని ఉన్న అపార్థాలన్నీ తొలగించుకోవడానికి ప్రయత్నించు. అంతే తప్ప అనర్థాలు కొని తెచ్చుకోకు. అమ్మా నాన్న, అక్క తమ్ముడు, అన్న వదిన, ఇలా ప్రతి మనిషికి కొన్ని బంధాలుంటాయి. ఆ బంధాల్లో ఏ బంధమైనా దూరం అయితే ఎలాగోలా బతకగలరు. కాని దాంపత్య బంధం దూరం అయితే బతుకే ఉండదు. అర్థం చేసుకో నాన్నా. అమ్మా, నీ పుట్టినరోజు సందర్భంగా మ్యాడీతో కలిసి నీ సమాధి దగ్గరికి వద్దామనుకున్నాను. కాని మ్యాడీ అందుకు ఇష్టపడలేదు. వాళ్ళ అమ్మ చనిపోవడానికి నువ్వే కారణం అనుకుంటున్నాడు కదా పాపం. దానివల్ల అతను రానంటాడని నాకు తెలుసు. అయినా ఏదో చిన్న ఆశ తనలో మార్పు వస్తుందేమోనని. 30 రోజుల్లో నువ్వు నిర్దోషని నిరూపిస్తానని చెప్పాను. మ్యాడీ ఆ మాట నమ్మితే నాతో వస్తాడు అనుకున్నాను. కాని రావడం లేదంటే నా మాట తను నమ్మడం లేదన్నమాట. పర్లేదమ్మా, గడువు తీరే లోపల ఖచ్చితంగా నువ్వు నిర్దోషి అని నిరూపిస్తాను. అప్పుడు మ్యాడీ తనంతట తానే నీ సమాధి దగ్గరకొచ్చి నీకు సారీ చెప్తాడు. వీలైనంత తొందరగా ఆ రోజొచ్చేలా ఆశీర్వదించమ్మా. చిన్ని, చిన్ని, మ్యాడీ నన్ను పిలుస్తున్నట్టున్నాడు. అంతా నా భ్రమ. ఇప్పుడున్న పరిస్థితిలో మ్యాడీ నన్నెందుకు పిలుస్తాడు? చిన్ని, ఇక్కడ కారు దగ్గర. మీ అమ్మ సమాధి దగ్గరికి నేను తీసుకెళ్తాను. ఏంటలా చూస్తున్నావు? నిజంగానే చెప్తున్నాను, నేను తీసుకెళ్తాను రా. ఇదేంటి చిన్ని హ్యాపీగా స్లో మోషన్ లో వెళ్తుంది? ఏంటి ఈ ప్రకృతి వైపరీత్యం? యుద్ధం ముగిసిన తర్వాత శత్రు దేశాలు హక్ చేసుకున్నట్టుగా చిన్ని హక్ చేసుకుందంటే మొగుడు పిల్లల యుద్ధం ముగిసిపోయిందా? ఏంటి కర్మ? చిన్ని హక్ చేసుకున్నా మ్యాడీలో హక్కి స్పందన లేదులే. హా. అయ్యో అయ్యో, మ్యాడీలో స్పందన వస్తుందేంటి? అయ్యో, వస్తుంది, స్పందన వచ్చేస్తుంది, వచ్చేసింది. థ్యాంక్ యూ మ్యాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఓ అమ్మో, ఇది మ్యాడీలో వచ్చిన స్పందన కాదా? మ్యాడీ చూపిస్తున్న నిరసన. పోన్లే, మొత్తానికి చిన్నిని దూరం పెట్టాడు. మా అమ్మ సమాధి దగ్గరికి నన్ను తీసుకెళ్తాను అన్నావంటే నా మీద మా అమ్మ మీద నీ కోపం తగ్గిందన్నమాట. లేదు, తగ్గలేదు. మీ అమ్మ మీద కోపం తగ్గో, నీ మీద ప్రేమ పెరిగో నిన్ను తీసుకెళ్లడం లేదు. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అస్సలు వినపడడం లేదు. దగ్గరికి వెళ్దామంటే వాళ్ళని చూసేస్తారు. ఇప్పుడు ఎలా? అమ్మ ఎవరికైనా అమ్మే కదా. అమ్మ వెలుగు నాకు తెలుసు, అమ్మ చనిపోయిన బాధ నాకు తెలుసు. చనిపోయిన తల్లి వర్ధంత్ అయినా జయంత్ అయినా ఆ బిడ్డకి ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. అసలే బాధలో ఉన్న నిన్ను ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేకే నువ్వు కోరుకుంటున్నట్టు నేను మీ అమ్మ సమాధి దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నీకు బాధ కలుగుతున్నా కూడా ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు అనే మంచి మనసు నీది.
సరే కారెక్కు. వాళ్ళు మాట్లాడుకునేది ఒక్క మాట వినపడకపోయినా హక్ చేసుకునేది కారికి వెళ్ళటం చూశాను కదా, ఇది చాలు కుంపటి పట్టడానికి. ఆంటీ, బావా కూర్చో, సరే. కాఫీ తీసుకొస్తాను. ఆంటీ ఆంటీ ఆంటీ, ఏంటి ఏదో కొంపలు మునిగినట్టు అలా పరిగెత్తుకుంటూ వచ్చావు? కొంపే మునిగింది ఆంటీ. ఎవరి కొంప? మీ కొంపే. అదే మన కొంపే ఆంటీ, మన కొంపే మునిగింది. బిల్డప్ లాపి విషయం ఏంటో చెప్పు. చెప్తాను ఆంటీ, చూసింది చూసినట్టుగా చెప్తా. థ్యాంక్ యూ మ్యాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇలాగే కంటిన్యూ అయితే మన కొంప మునుగుతుంది ఆంటీ. మన శ్రేయాకి మ్యాడీతో పెళ్లి జరగదు కదా ఆంటీ. జరుగుతుంది. ఎలా జరుగుతుంది ఆంటీ? చిన్ని మన మ్యాడీని అలా వల్ల వేసుకుంటూ ఉంటే శ్రేయాకి మ్యాడీకి పెళ్లి ఎలా జరుగుతుంది? జరిగి తీరుతుంది. నాకు నమ్మకం లేదా? నాకు నమ్మకం ఉంది. కానీ ఆంటీ వద్దు, ఇంకేం మాట్లాడద్దు. నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు, నేను చెయ్యాల్సింది నేను చేస్తాను. వెళ్ళు. అలాగే ఆంటీ. చూసావా బావా, ఆ చిన్ని మ్యాడీ మనసు మార్చడానికి ఎలా ప్రయత్నాలు చేస్తుందో చూసావా? ఆ చిన్ని మొహం చూడ్డానికే ఇష్టపడనివాడు, దాని పేరెత్తితేనే కోపం తెచ్చుకునేవాడు, అది అలా హక్ చేసుకుంటూ ఉంటే చూస్తూ ఉండడం ఏంటి బావా? దాంతో కలిసి వాడలా బయటికి వెళ్ళడం ఏంటి బావా? అదేంటో తర్వాత తెలుసుకుందాం. ముందు వాడిని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసుకోవాలి, ఎందుకు తీసుకెళ్తుందో తెలుసుకోవాలి. ఓకే బావా, నేను వాళ్ళని ఫాలో అయ్యి అది ఎక్కడికి తీసుకెళ్తుందో ఎందుకు తీసుకెళ్తుందో కనుక్కుంటాను. నాగవల్లి ఆగు, వాళ్ళని ఫాలో అవ్వాల్సిన నువ్వు కాదు. హలో సార్, ఎక్కడున్నావు? మీ ఇంటి దగ్గరలో ఉన్నాను సార్. ఒక 2 minutes లో వచ్చేస్తాను సార్. ఆ చిన్ని మ్యాడీని తీసుకుని ఇప్పుడే మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది. అది మన మ్యాడీని ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలుసుకో. వాళ్ళ కార్ను ఫాలో అవ్వు. రే ఆబ్రా, ఆ లెఫ్ట్ రావు, సైడ్ లో తీసుకో. సార్, మ్యాడీ బాబు కార్ కనపడింది సార్, ఫాలో అవుతాను సార్. తెలుసుకో, వెంటనే తెలుసుకో. ఓకేనా? ఓకే సార్. తెలిసిపోతుంది. కాసేపట్లో ఆ చిన్ని మన మ్యాడీని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలిసిపోతుంది. రే పోనీ, ఆ కార్ని ఫాలో చేయి. ఫాస్ట్ గా పోనీ, పోనీ త్వరగా. హలో అన్న, ఇక్కడ ఆపన్నా, ఇక్కడ ఆపు. ఇక్కడే అన్న, ఆ దేవ మనుషులు వదిలమ్మని దారుణంగా చంపింది ఇక్కడే. క్షమించు కావేరి, నన్ను క్షమించు. నా కోసం, నా ప్రేమ కోసం అయిన వాళ్ళని వదిలి నాతో వచ్చినందుకు నేను నీకు చాలా అన్యాయం చేశాను, చాలా అన్యాయం చేశాను. ఆ దేవగడి భార్యని నువ్వే చంపావని దొంగ సాక్ష్యం చెప్పి నిన్ను జైలుకు పంపించాను. నా దొంగ ప్రేమకి సాక్ష్యంగా పుట్టిన చిన్ని బాల్యమంతా జైల్లో గడిచేలా చేశాను. నేను చేసిన పాపాలు మీ పాలిట శాపాలుగా మారాయి. నేను చేసిన తప్పుకి మీరిద్దరూ జైలు జీవితం గడిపారు. నా తప్పు నేను తెలుసుకొని మీరు నన్ను క్షమించి మనందరం కలిసిపోయే టైంలో దేవాగాడు మీ అన్నయ్యను చంపి ఆ నేరం నా మీద వేసి నన్ను జైలుకు పంపించాడు. అన్యాయంగా నేను నిన్ను జైలుకు పంపించినందుకు ఆ దేవుడు నన్నిలా జైలుకు పంపాడు అనుకున్నాను. మీ విషయంలో నేను చేసిన తప్పుకి దేవుడు నన్నిలా శిక్షించాడనుకున్నాను.
కానీ నేను జైల్లో ఉన్న టైంలోనే ఆ దేవాగాడు నిన్ను నాకు శాశ్వతంగా దూరం చేసి నాకు జీవితకాలం శిక్ష వేస్తాడనుకోలేదు. నేను జైలులో ఉండడం వల్ల నిన్ను కాపాడుకోలేకపోయాను. అదే బయట ఉండుంటే నా ప్రాణాలు అడ్డం వేసేనా సరే నిన్ను కాపాడుకునేవాణ్ణి. నీ మెడలో తాళి కట్టిన క్షణం నుంచి ఇప్పటి వరకు నేను ప్రతిసారి నేను భర్తగా ఓడిపోతూనే ఉన్నాను. చిన్ని విషయంలో తండ్రిగా కూడా ఓడిపోతూ వస్తున్నాను. ఆ కావేరి, నీకు తెలుసా, మన చిన్ని ఆ దేవ కొడుకు మహిని పెళ్లి చేసుకుని ఆ ఇంటికి కోడలుగా వెళ్ళింది. పులిబోను లాంటి ఆ ఇంట్లో దేవా నాగవల్లిల మధ్య చిన్ని ఎలా ఉంటుందా అని నాకు చాలా భయంగా ఉంది. మన అదృష్టం కొద్దీ మహి చాలా మంచివాడు కాబట్టి ఆ ఇంట్లో చిన్నికి ఎలాంటి అపకారం జరగకుండా చూసుకుంటాడని కొంచెం ధైర్యంగా ఉంది. ఇప్పటి వరకు తండ్రిగా ఓడిపోయినా ఇక ముందు ఓడిపోను. ఒక తండ్రిగా చిన్నికి చెయ్యాల్సింది చేస్తాను. చిన్ని జీవితాంతం సంతోషంగా ఉండేలా చేస్తాను. నీ మీద పడ్డ నింద తొలగిపోయేలా చేసి చిన్ని తన భర్తతో కలిసి అత్తగారింట్లో నిండు నూరేళ్లు సంతోషంగా కాపురం చేసుకునేలా చేస్తాను.